పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఉన్నతమైన ప్రేమ చేత మళ్ళీ మా ప్రభా ఈ బైబిల్ ట్రైనింగ్ క్లాసెస్లో సెకండ్ బ్యాచ్గా ఆయన మేము కలిగి ఉండేదానికి మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచయ తరగతిలో దేవా మీ ఆయన మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మీరు మాకు నేర్పించండి. ఇంకా ఈ తరగతుల విషయంలో ఎవరైతే ఆసక్తి కలిగి రాబోతున్నారో వారిని కూడా క్షేమంగా మా మధ్యకు నడిపించండి. మీరు మాకు కావాల్సిన జ్ఞానాన్ని ప్రార్థిస్తున్నాం. వీటిని మాకు, మా కుటుంబాలకు, స్థానిక సంఘానికి, అనేకులకు మేము ఎక్కడ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. దేవుడు తన మహాకృప చేత మళ్ళీ మనకి ఈ బైబిల్ ట్రైనింగ్ క్లాసెస్ని ప్రారంభించుకునేదానికి ప్రభు సహాయం చేశారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ తరగతిని మనం పరిచయ తరగతిగా కలిగి ఉన్నాం. ఈ పరిచయ తరగతిలో కోర్సుల గురించి మీకు కొన్ని విషయాలు పరిచయం చేస్తాం. తర్వాత మీరు మిమ్మల్ని గురించి 2 మాటల్లో పరిచయం చేసుకుంటారు. ఈ రీతిగా మనం ఈ క్లాసెస్ని నేటి నుండి ప్రారంభించుకుంటాం. మరి ఈ కోర్సును పరిచయం చేయకముందు ఒకసారి దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 34వ అధ్యాయము. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చాలు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉంటాం, కానీ పరిశీలించి చదువుకోవాలి అని ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నాం. మరి చాలా వరకు మనం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ పరిశీలించి చదువుకొనుట అనేది మనం ఎక్కువగా చేయం. అయితే ఈ బైబిల్ ట్రైనింగ్ క్లాస్లో దేవుని వాక్యాన్ని మనం పరిశీలించి చదువుకునేటువంటి వారంగాను తెలుసుకునేటువంటి వారంగాను ఉంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పరిశీలించి మనం చదువుకుంటూ ఉంటామో వాక్యం మనకు చక్కగా అర్థం అవుతుంది. కొన్నిసార్లు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఎలాంటిదో అనే అవగాహన మనం లేకుండా జీవిస్తూ ఉంటాం. అసలు పాత నిబంధనలు ఏముంది, క్రొత్త నిబంధనలు ఏముంది, అసలు చరిత్ర అంటే ఏంటి, వేదాంతం అంటే ఏంటి, మరి బైబిల్లో శాస్త్రం, సైన్స్ ఉందా, బైబిల్లో భవిష్యత్తు ఉందా, ఇలా అనేకమైనటువంటి విషయాలు ఎప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాము అంటే ఇట్లాంటి ట్రైనింగ్ క్లాసెస్లో మనం వాటిని తెలుసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత లూకాసు వార్త 10వ అధ్యాయము 41, 42 వచనాలు చదువుతున్నాం. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైనది దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడింది. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నదంట. మరి ఏంటి మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది అని అంటే, యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చొని మరియా దేవుని వాక్యాన్ని వింటాము. కాబట్టి దాన్ని ప్రభువు ఏ విధంగా ప్రశంసిస్తున్నాడు అంటే అది ఉత్తమమైనటువంటి కార్యము అని ప్రభువు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని, దేవుని పాదముల యొద్ద ఈ శిక్షణ తరగతుల్లో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సరే, ఈ
రబ్బోని బైబిల్ కాలేజ్ సంబంధించినటువంటి మెటీరియల్ గురించి కొన్ని విషయాలతో నేను తెలియపరుస్తాను. ఈ మెటీరియల్లో మొత్తం 242 పేజెస్ ఉన్నాయి. అంటే టైటిల్ పేజ్తో కలిపి 242 పేజెస్ దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి మెటీరియల్ ఇది. ఈ మెటీరియల్ అంతట్లో 5 పుస్తకాలు ఉంటాయి. ఓన్లీ దేర్ ఆర్ 5 బుక్స్. 5 పుస్తకాలు ఉంటాయి. ఈ 5 పుస్తకాల్లో నుండి 13 టాపిక్స్ అనేవి ఉంటాయి. 13 అంశాలు. ఈ 13 అంశాల్లో నుండి మొత్తం 122 పాఠాలు అనేటువంటివి ఇందులో ఉన్నాయి. 122 పాఠాలు అనేటువంటివి ఇందులో ఉన్నాయి. అసలు ఈ పాఠాల్లో ఏముంది? ఈ 5 పుస్తకాల్లో లేక 13 అంశాల్లో, ఈ 13 అంశాల్లో ఉన్నటువంటి 122 పాఠాల్లో అసలు వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అని మనం దీని గురించి ఆలోచన చేసినప్పుడు, ఈ కోర్సు మీరు చేస్తున్నటువంటి సమయంలో, అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, మీరు రాబోయేటువంటి రోజుల్లో కోర్సు చేస్తున్నటువంటి సమయంలో దేవుడు ఏ విధంగా మీ జీవితాల్లో పనిచేస్తాడు అనేటువంటిది మీకు అర్థం కావాలి. ఈ కోర్సు మనం చేస్తున్నటువంటి సమయంలో చాలా వరకు ఎవరైతే మారు మనసు పొందని వారు ఉంటారో వాళ్ళు మారు మనసు పొందేదానికి అవకాశం ఉంది. తర్వాత ఈ కోర్సు మనం చేస్తున్నటువంటి సమయంలో వీ కెన్ లెర్న్ హౌ టు టెస్టిఫై అవర్ టెస్టిమనీ. మనం ఏ విధంగా సాక్ష్యం ఇతరులకు చెప్పాలి అనేటువంటి దాన్ని నేర్చుకుంటాం. చాలాసార్లు మనం సాక్ష్యం చెప్పంటే ఏదేదో చెప్తా ఉంటాం, కానీ సాక్ష్యానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి, నియమ నిబంధనలు అనేటువంటి ఉంటాయి. ఈ కోర్సులో నుండి మనం ఏ విధంగా సాక్ష్యం చెప్పాలి అనేటువంటిది నేర్చుకుంటాం. తర్వాత ఏ విధంగా మనం సువార్త ప్రకటించాలి అనేటువంటిది కూడా నేర్చుకుంటాం. సువార్త ప్రకటించడానికి కొన్ని నమూనాలు అనేటువంటి ఉంటాయి. ఎటబడితే అటు మనం సువార్త ప్రకటిస్తే వినేటువంటి వారికి అర్థం కాదు. కాబట్టి ఒక సిస్టమేటిక్గా, ఒక నియమంగా దేవుని యొక్క సువార్తను మనం క్రమానుసారంగా దేవుని యొక్క సువార్తను ఏ విధంగా ప్రకటించాలి అనేది నేర్చుకుంటాం. తర్వాత ఈ కోర్సులో నుండి మనం ఏం నేర్చుకుంటాము అంటే, దేవుని వాక్యాన్ని ఏ విధంగా ప్రకటించాలి. సువార్త ప్రకటించడం వేరు, దేవుని వాక్యం ప్రకటించడం వేరు. సువార్త ప్రకటించడం అనేది మనం దేవుని గురించి తెలియనటువంటి వారికి సువార్త ప్రకటిస్తాం. దేవుని వాక్యం ప్రకటించడం అనేది ఎలాంటిది అంటే, విశ్వాసులకు వాక్యాన్ని ప్రకటించడం. ఇప్పుడు మీరు ఎక్కడైనా వేరే సంఘాలకు వెళ్ళారు, లేకపోతే మన స్థానిక సంఘంలోనే స్త్రీల పరిచర్యలో, లేకపోతే బైబిల్ స్టడీలో, లేకపోతే ఆదివారం సాయంత్రం, లేకపోతే ఇంకెక్కడైనా మనకు అవకాశం వచ్చింది సువార్త ప్రకటించే, దేవుని వాక్యం ప్రకటించేదానికి ఎక్కడైనా సంఘాల్లో మనకు అవకాశం వచ్చింది. అటువంటి సమయంలో మీరు దేవుని వాక్యాన్ని ఏ విధంగా ప్రకటించగలరు అనేటువంటి ఆ నమూనాలు ఈ కోర్సులో మీకు నేర్పించబడతాయి. దీన్ని ఏమంటారంటే ప్రసంగ శాస్త్రము అని అంటారు. ప్రసంగ శాస్త్రము అని అంటారు. అది కూడా దీంట్లో మనకు కొంతవరకు టచ్ అవుతుంది, కొంతవరకు మనకు పరిచయం అవుతుంది. తర్వాత ఇంకా ఈ కోర్సులో మనం నేర్చుకోబోయేటువంటిది ఏంటి అంటే, హౌ టు బిల్డ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కట్టుకోగలము అనేటువంటి విషయాలు కూడా ఈ కోర్సులో నుండి మనం నేర్చుకుంటాం. తర్వాత ఇందులో నుండి హౌ టు ప్రే, ఏ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన కూడా కొన్ని నమూనాలు ఉంటాయి. మనం జనరల్గా ప్రార్థన చేసేటువంటి విధానం వేరు, సిస్టమేటిక్గా ప్రార్థన చేయడం అనేటువంటిది కూడా వేరుగా. అలాంటి విషయాలు ఈ కోర్సులో మీకు నేర్పించబడతాయి. తర్వాత ఈ కోర్సులో మనం నేర్చుకునేటువంటిది అంటే హౌ టు ఎస్టాబ్లిష్ ఎ చర్చ్. ఒక సంఘాన్ని మనం ఏ విధంగా స్థాపించగలము, ఒక సంఘాన్ని మనం ఏ విధంగా స్థాపించగలము. వేరే ఇతర ప్రాంతాల్లో వారి సంఘ స్థాపన ఎలా జరుగుతుంది, హౌ కెన్ వి ఎస్టాబ్లిష్ ఎ చర్చ్ ఇన్ అదర్ ప్లేసెస్. ఇతర స్థలాల్లో ఒక సంఘాన్ని మనం ఏ విధంగా స్థాపించగలము అనేటువంటి విషయాలు కూడా ఈ కోర్సులో మనకు నేర్పించబడతాయి. తర్వాత ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, ఇతరులను దేవుని యొక్క శిష్యులుగా చేయటం. ఇది చాలా ప్రాముఖ్యమైనది.
యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి భాగంలో మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులు మీకు బోధించానో వారికి ప్రకటించండి. దాన్ని ఏమంటారంటే గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ అని అంటారు. దీని గురించి చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ఈ మెటీరియల్లో మనం నేర్చుకుంటాం రాబోయే రోజుల్లో. ఈరోజు ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. ఎంతోమంది మిషనరీలు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయి. ఎంతోమంది మరి లెప్రసీ వాళ్ళ మధ్య పరిచయం చేయడం, ఇవన్నీ ఎందుకు అంటే ఈ గ్రేట్ కమిషన్ అనేటువంటిది, అంటే గొప్ప ఆజ్ఞ అనేటువంటిది నెరవేరాలి. అది కూడా మనం ఈ కోర్సులో నుండి నేర్చుకుంటాం. తర్వాత ఇంకా వాట్ ఈస్ ద చర్చ్, సంఘం అంటే ఏంటి? మనం చర్చ్ అనగానే మనకి ఏం జ్ఞాపకానికి వస్తుంది? వానా స్కూల్లో గ్రేట్ చర్చ్, లేదా పలానా సికింద్రాబాద్లో బాప్టిస్ట్ చర్చ్. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్? సంఘం అంటే ఏంటి? ఆ సంఘం అనేటువంటి పేరు ఎలా వచ్చింది? కొన్ని గ్రీక్ పదాలు కూడా ఈ కోర్సులో నుండి మనం నేర్చుకుంటాం. సిస్టమేటిక్గా ఒక క్రమానుసారమైనటువంటి విధానంలో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం ట్రైనింగ్లో నేర్చుకోబోతూ ఉన్నాం. అది సంఘం అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్, సంఘస్థ పునాదులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా ఈ కోర్సులో మనము నేర్చుకుంటాం. తర్వాత హౌ టు బి ఏ బ్లెస్సింగ్ టు ద లోకల్ చర్చ్, మనం ఏ సంఘానికైతే వెళ్తూ ఉన్నామో ఆ సంఘానికి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ లెసన్స్. మన సాల్మన్ రాజు గారు కూడా పాస్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాలు మనం నేర్చుకున్నప్పుడు వీ కెన్ టీచ్ అవర్ షీప్, సంఘంలో ఉన్నటువంటి వారికి మనం తెలియపరిచేటువంటి వారిగా ఉంటాం. అంటే ఒక విశ్వాస సంఘంలో ఏ విధంగా బ్లెస్సింగ్గా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా ఈ కోర్సులో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. తర్వాత చర్చ్ డిసిప్లైన్, అంటే సంఘంలో క్రమశిక్షణ ఎలా ఉంటుంది బైబిల్ వాక్యానుసారంగా అనేటువంటి విషయాలు కూడా ఈ కోర్సులో మనకు నేర్పించబడతాయి. తర్వాత హౌ టు వర్షిప్ గాడ్, దేవుని మనం ఏ విధంగా ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానాల్లో కూడా కొన్ని నమూనాలు అనేటువంటివి ఉంటాయి. వాటిని మనం తెలుసుకున్నప్పుడు చక్కగా దేవుణ్ణి ఆరాధించేదానికి అవకాశం ఉంది. తర్వాత విశ్వాసిగా మనం ఏ విధంగా ఎదగగలము, దానికి ప్రిన్సిపల్స్ అనేటువంటివి, కొన్ని మౌలిక సూత్రాలు అనేటువంటివి కూడా మనం ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటాం. తర్వాత ఇంకా ఈ కోర్సులో మనం నేర్చుకున్నట్టు ఏంటి అంటే టు లివ్ లైక్ సోల్. ఇంకా ఈ కోర్సులో మనం నేర్చుకునేటువంటిది ఏంటి అని అంటే, ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఇందులో రెండు ప్రాముఖ్యమైనటువంటి భాగాలు అనేటువంటివి ఉంటాయి. ఏంటి ఆ రెండు భాగాలు అంటే, ఒకటి ధర్మశాస్త్రము, రెండోది సువార్త. ఒకటి ధర్మశాస్త్రము, రెండోది సువార్త. ధర్మశాస్త్రం అంతా కూడా దాదాపు ఓల్డ్ టెస్టిమెంట్ అంటే పాత నిబంధన క్రిందకి వస్తుంది. సువార్త అంతా కూడా క్రొత్త నిబంధన క్రిందకి వస్తుంది. అంటే పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ తారతమ్యాలు, ఆ డిఫరెన్సెస్ అనేటువంటివి కూడా మనం ఈ కోర్సులో నేర్చుకుంటాం. తర్వాత హార్ట్ ఆఫ్ ద ఫాదర్, అంటే ఒక తండ్రి యొక్క హృదయం ఎలా ఉంటుంది, మన పట్ల దేవుని యొక్క హృదయం ఎలా ఉంది, మనం ఇతరుల పట్ల ఆ హృదయాన్ని ఎలా కలిగి ఉండాలి. పోయినసారి బ్యాచ్లో ఈ పాయింట్ చాలా గదిలించింది మనోడిని. పోయినసారి బ్యాచ్లో ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్ అనేది చాలా శ్రేష్టమైనటువంటి సబ్జెక్ట్ అది. దాని గురించి కూడా మనం నేర్చుకుంటాం. తర్వాత లేఖనానుసారంగా ప్రార్థించుట, అంటే దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థించాలి అనేటువంటి విషయాలు కూడా ఈ కోర్సులో మనకు నేర్పించబడతాయి. తర్వాత ఇంటర్ప్రిటేషన్ గాడ్స్ వర్డ్ అంటే దేవుని వాక్యాన్ని విశదీకరించి ఏ విధంగా చెప్పాలి, దేవుని వాక్యాన్ని ఎలాగ ఇంటర్ప్రిటేట్ చేయాలి, అర్థ వివరణ అంటారు తెలుగులో. అంటే దేవుని వాక్యము అర్థమయ్యేటువంటి విధంగా ఎలా వివరించాలి అనేటువంటి విషయాలు కూడా ఈ కోర్సులో నుండి
మనకు పరిచయం చేయబడతాయి. ఇంకా ఈ కోర్సులో హౌ టు అప్లై గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనేటువంటి విషయాలు కూడా ఇందులో తెలియపరచబడతాయి. తర్వాత ఈ కోర్సులో ఇంకా మనం కొంచెం భౌగోళిక శాస్త్రాన్ని కూడా తెలుసుకుంటాం. అంటే భౌగోళిక చరిత్ర అంటే మనం నివసిస్తున్నటువంటి పరిసర ప్రాంతము, తర్వాత ప్రపంచ పరిస్థితి ఏంటి, మన దేశ పరిస్థితి ఏంటి, ఇలాంటి భౌగోళిక శాస్త్రం గురించి కూడా కొన్ని విషయాలు ఈ కోర్సులో మనము నేర్చుకుంటాం. తర్వాత ఇంకా ఒక ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఉంటుంది దీంట్లో, ఏంటి అంటే సిన్ అండ్ సాక్రిఫైస్, పాపము బలియాగము. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి పార్ట్ అన్నమాట ఈ కోర్సులో. పాపము బలియాగము ఈ రెండు అర్థమైతే మారు మనసు పొందనటువంటి వాళ్ళు మారు మనసు పొందుతారు. అట్లాంటిది అనమాట అది. పాపము బలియాగము అనేది కూడా ఈ కోర్సులో మనం నేర్చుకుంటాం. ఇంకా ఈ కోర్సులో లీడర్షిప్ అంటే నాయకత్వం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. లీడర్షిప్, నాయకత్వం, అది కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత సేవతత్వం అనేటువంటిది కూడా ఉంటుంది. లీడర్షిప్ అండ్ డిసైపుల్షిప్ అండ్ సర్వెంట్షిప్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. తర్వాత గృహ నిర్వాహకత్వం అనేటువంటిది ఉంటుంది. గృహ నిర్వాహకత్వం అనేటువంటిది ఒక బాధ్యతతో కూడినటువంటిది. అది మన కుటుంబం విషయంలో అయితేనేమి, తర్వాత మనం ఎక్కడైతే పని చేస్తూ ఉన్నామో ఆ పని విషయంలో అయితేనేమి, తర్వాత మనం ఏ సంఘంలో అయితే ఉన్నామో ఆ సంఘానికి సంబంధించిన విషయంలో అయితేనేమి, మనం ఏ పరిచయం చేస్తూ ఉన్నామో, పాస్టర్స్ అయితే పరిచయం చేస్తూ ఉంటారు, విశ్వాసులు అయితే పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి కూడా గృహ నిర్వాహకత్వం అనేటువంటిది ఉంటుంది. ఆ గృహ నిర్వాహకత్వం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది కూడా చాలా బ్లెస్సింగ్ సబ్జెక్ట్, అది అంటే ఆశీర్వాదకరమైనటువంటి భాగము. దాన్ని కూడా మనం దీంట్లో నేర్చుకుంటాం. తర్వాత దీంట్లో చిన్న గుంపులు అనేటువంటి ఒక భాగం ఉంది. చిన్న గుంపులు అంటే చిన్న చిన్న గుంపులుగా మనం డివైడ్ అయ్యి ఏ విధంగా దేవుల్లో ఎదగగలము, ఏ విధంగా ఒకరినొకరు మనం ప్రోత్సహించుకోవచ్చు, ఏ విధంగా ఒకరినొకరు ఆత్మీయంగా ఎదిగే విషయంలో బలపరుచుకోవచ్చు, మోటివేట్ చేయొచ్చు. ఇట్లాంటి విషయాలు కూడా చిన్న గుంపులు అనేటువంటి భాగంలో మనకు వస్తుంది. పోయినసారి ఫస్ట్ బ్యాచ్లో ఈ చిన్న గుంపులు అనేటువంటిది కూడా ఒక షేకబుల్ సబ్జెక్ట్, కదిలించేటువంటి భాగముగా పోయినసారి బ్యాచ్లో అది మనం ధ్యానం చేసాం. తర్వాత ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం దీంట్లో ఉంటుంది. ఏంటంటే ఆధ్యాత్మిక పోరాటం, స్పిరిచువల్ వార్ఫేర్. ఈ ఆధ్యాత్మిక పోరాటం అనేది విశ్వాస జీవితంలో ఎప్పుడు అనుభవిస్తూ ఉంటారు. అసలు వాట్ ఈస్ ద స్పిరిచువల్ వార్ఫేర్, ఆధ్యాత్మిక పోరాటం అసలు ఎలా ఉంటుంది, దాన్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, జయించాలి, ఇట్లాంటి విషయాలు కూడా ఈ పరిచయంలో మనకు ఈ యొక్క కోర్సు ద్వారా మనకు పరిచయం చేయబడుతుంది. తర్వాత సమయ నిర్వహణ. సమయం అనేది మన అందరికీ కూడా ఈక్వల్. ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు. కాబట్టి హౌ కెన్ వీ మేనేజ్ అవర్ ఓన్ టైం, మన సమయాన్ని మనం ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఏ విషయాల్లో మనం సమయం ఖర్చు పెట్టాలి, ఏ విషయాల్లో మనం సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా చూసుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా సమయ నిర్వహణ అనేటువంటి భాగంలో మనం నేర్చుకుంటాం. తర్వాత స్ట్రాటజిక్ ప్లానింగ్స్ అంటే వ్యూహాత్మక ప్రణాళికలు. అది కూడా చాలా మంచి సబ్జెక్ట్. అది దాని గురించి కూడా మనం దీంట్లో నేర్చుకుంటాం. తర్వాత హౌ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుడి చిత్తాన్ని ఏ విధంగా కనుగొనాలి, మరి యవనస్తులైన పిల్లలు వారి వివాహాల విషయంలో, తర్వాత ఉద్యోగాల విషయంలో, తర్వాత మనం ఇంకెక్కడైనా ప్రాముఖ్యమైనటువంటి యూటర్న్స్, ప్రాముఖ్యమైనటువంటి మైలురాళ్ళు దాటేటువంటి సమయంలో హౌ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుడి చిత్తాన్ని ఏ విధంగా కనుగొనాలి అనేటువంటి విషయాలు కూడా ఇందులో బోధించబడతాయి. ఇంకా ఈ కోర్సులో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి
భాగం ఏంటి అంటే ఫ్యామిలీ, కుటుంబము. ఆ ఫ్యామిలీ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో చాలామందికి కుటుంబం గురించిన అవగాహన లేకపోవడం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కోర్సులో ఆ కుటుంబ శీర్షిక అనేటువంటిది ఒకటి మనకు పరిచయం చేయబడుతుంది. ఈ కుటుంబ శీర్షికలో భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వారికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, కొంచెం లోతైనటువంటి అవగాహన కలిగించేటువంటి విషయాలు కూడా ఈ కుటుంబ శీర్షికలో తెలియపరచబడుతుంది. తర్వాత పిల్లల పెంపకము అనేటువంటిది కూడా ఈ కోర్సులో మనకు పరిచయం చేయబడుతుంది. హౌ టు వి బ్రీడ్ అవర్ చిల్డ్రన్, మన పిల్లల్ని ఏ విధంగా మనం పోషించాలి, లేక పిల్లల్ని ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఈ కోర్సులో మనము నేర్చుకుంటాం. తర్వాత కుటుంబానికి పరిచర్య, మనం సంఘంలో పరిచర్య చేస్తాం, బయట పనుల్లో పరిచర్య చేస్తాం, మరి కుటుంబానికి పరిచర్య చేయటం ఏంటి అనే విషయాలు కూడా ఈ కోర్సులో మనకు తెలియపరచబడతాయి. ఇట్లాగా ఇంకా చాలా ఉన్నాయి. నేను కొన్ని అవుట్లైన్స్ మాత్రం మీకు తెలియజేస్తూ వచ్చాను. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఈ కోర్సులో మనకి చూపించమంటే మొత్తం 13 అంశాలు ఉన్నాయని చెప్పాను నేను. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఈరోజు జస్ట్ ఇది మనకు పరిచయ తరగతిగా దీన్ని మనం కలిగి ఉన్నాం. ఇంకా కొన్ని విషయాలు నేను దీని గురించి జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మనం ఈ పరిచయ తరగతిలో మన యొక్క పేర్లు, మనం చేసేటువంటి విషయాల గురించి జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత దేవుడి చిత్తం అయితే వచ్చే శనివారం కూడా మనం క్లాస్ పెట్టుకుంటాం. ఆ క్లాస్ రోజు మీకు అప్లికేషన్స్, తర్వాత మెటీరియల్ పాసిబుల్. నా పేరు సాల్మాన్ రాజు. నేను మీ అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా దేవుడి కృపను బట్టి మరి దేవుడు ఈ ప్రాంతానికి వెళ్ళమంటే మరి ఈ ప్రాంతానికి వచ్చి నేను పక్క గల్లీలో పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవుడి కృపను బట్టి దేవుడు స్థానాన్ని ఇచ్చాడు, మందిరాన్ని కూడా ఇచ్చాడు. మరి ఈ విధంగా ఈ కోర్సు నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన కృప. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి పిటిసి వాళ్ళు ఏగో దగ్గర పెడితే అక్కడికి వెళ్ళాను. నేను ఒక్కడిని వెళ్ళాను. మా పాస్టర్ గారు రాకపోవడం వల్ల, ఎందుకని రాలేదంటే అప్పుడు కొద్దిగా చదువు లేకపోవడం వల్ల ఆమె రాలేకపోయింది. నాకు మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచన వచ్చింది, దగ్గరే కదా మనం కూడా వెళ్తే కొన్ని విషయాలు వాళ్ళకు కూడా అర్థం అవుతాయి, వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది బాగుంటుందనే ఆలోచనతో మరి వెళ్ళమ్మా అంటే నువ్వు రాకపోతే నేనేమన్నా. అయినా ఒకసారి వెళ్ళినప్పుడు కూడా నాకేమనిపించిందంటే మనం ఎంత నేర్చుకుంటే అంత చక్కగా చెప్పగలుగుతాం. ఏదో నేర్చుకున్నాను కదా నాకు వచ్చేసిందని అక్కడ ఉండడానికి వీలేదు. మనం నేర్చుకున్నాం, తెలియని విషయాలు కొన్ని తెలుస్తూ ఉంటాయి. అన్నీ ఒకసారి అన్నీ తెలియదు. ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనకి దేవుడు బయలుపరుస్తారు. వాటిని మనం ధ్యానం చేసుకున్నప్పుడు వచ్చే వాళ్ళకి చక్కగా చెప్పగలుగుతామని ఆలోచన నాకు కూడా వచ్చి సరే ఇద్దరం వెళ్దామని మరి రావడం జరిగింది. దేవుడి కృపను బట్టి పాస్టర్ గారు కూడా అవకాశం ఇచ్చారు. రాని బ్రదర్ మీరు అన్నారు, మరి చక్కగా ఉచితంగా నేర్పిస్తున్నారు మనకి దేవుడు ఇచ్చిన కృప. నిజంగా పాస్టర్ గారు చెప్పినట్టుగా బయట నేను 2-3 సార్లు అడిగింది. ఎందుకంటే సర్టిఫికేట్ ఉంటే మంచిది, అక్కడ వాళ్ళు ఇచ్చారు కానీ ఇక్కడ లోకల్లో కూడా ఒకటి తీసుకోవాలనుకున్నాను. అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా 10,000, 15,000, 20,000 ప్లస్ ఏంటంటే రావటం పోవటం ఇవన్నీ చాలా కష్టంగా ఉంది. కాబట్టి సింపుల్గా మనకి శనివారం సాయంత్రం రావడం 2 గంటలు 3 గంటలు దేవుడి కృపను బట్టి మరి చక్కగా మనం ధ్యానం చేసుకోగలిగితే ఇంకో మనకు అవకాశం కూడా ఉంది. ఏంటో తెలుసా, యూట్యూబ్లో పెడుతున్నారు. ఇక్కడ మనకు అర్థం కాకపోయినా మనం దాంట్లో చక్కగా చూసి 2-3 సార్లు విన్నాం అనుకోండి, వారంలో మనం 2 వారాలకు ఒకసారి కలుసుకుంటాం. కాబట్టి చక్కగా అది నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీ ఆలోచన ఎలాగైతుందో నాకైతే తెలియదు, కానీ దేవుడి కృపను బట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. పాస్టర్ గారు కూడా వందనాలు. నా పేరు జీవత్నం, మీకు అందరికీ తెలుసు. అయితే నేను ఒక 5-6 నెలల ముందు మరి మా సొంత గ్రామంలో ఒక 2 సంవత్సరాలకు పైగా అక్కడ సేవ చేశాను. నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్లో మరి
10లో రిటైర్డ్ అయ్యాను. మరి తర్వాత మా మిస్సెస్ కూడా యాక్సిడెంట్ జరిగింది కాబట్టి దాన్ని బట్టి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ 13 సంవత్సరాలు అయింది. అయితే ఒక విషయం ఏమిటంటే నాకైతే తెలుగు రాదు. తెలుగు రాకపోయినా మరి నెల్లూరులో మన పాస్టర్ గారు వాళ్ళ అన్న, నేను, తర్వాత ఇద్దరు, మొత్తం నలుగురుము మేము 40 రాత్రులు 40 పగలు పాస్టర్ పేరులో ఉండి ఇల్లు వాకిలన్నీ ఈడ్చిపెట్టి అక్కడ నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి హిందీ నేను చదువుకున్న తెలుగులో వాక్యం చెప్తాను, హిందీలో రాసుకుంటాను. నాకెవరు ట్రాన్స్లేషన్ అవసరం లేదు. కానీ దేవుడే అన్ని ట్రాన్స్లేషన్ కానీ చదువు కానీ ఏదైనా సరే. కాబట్టి శాంతి కుమార్ నేను కూడా కొన్ని దినాలు మరి సిటీలో కూడా మేము బైబిల్ ట్రైనింగ్ చేసాం. కానీ అది ఊరిక ఏదో రఫ్గా ఇప్పుడు ఉన్న దగ్గర సర్టిఫికేట్ ఉంది, అది కాదు. కానీ ఇప్పుడు ముఖ్యంగా మనకు ఉచితంగా మరి బైబిల్ క్లాస్ మరి ప్రారంభించారు కాబట్టి మనం అందరం కూడా ఎవరు ఏమి తెలియదు. ప్రపంచంలో ఇక పుట్టేవాళ్ళు కానీ పుట్టినోళ్ళు కానీ ఎవరు కూడా బైబిల్ విషయంలో ఎవరికి ఏమి తెలియదు. నాకు తెలుసు అంటే వాళ్ళకి ఏమి తెలియదు అని లెక్క. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు మనం తెలుసుకోవాలంటే మన జీవితం అంతా ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు నాకు 70 దాటిపోయింది, ఇంకా 70 సంవత్సరాలు అయినా సరే ఇది మన వల్ల ఏది కాదు. కాబట్టి దేవుడి కృప మరి మన మరి గేట్ చర్చిలో ఇలాంటి మరి మంచి అవకాశం వచ్చింది కాబట్టి మరి పాస్టర్ గారు అలాగే మా అబ్బాయి కూడా వాళ్ళు ఏమన్నారు, చదువు లేని వాళ్ళు కూడా వచ్చి బైబిల్ మరి ఇక్కడ మీరు అటెండ్ అవ్వచ్చు, దేవుడు సాయం చేస్తాడు. కాబట్టి మనము మరి సంవత్సరం రోజులు మనం ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ చేయాలి. కాబట్టి డిసెంబర్ వరకు మనకు క్లాసులు ఉంటాయి. కాబట్టి మరి సేవకులు చెప్పినట్టుగా మనము పాటిస్తూ మనం వస్తే మనకు మేలు. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి, మనం అందరం కూడా ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి. దేవుడే ఒక ఏమిస్తాడు మనకు, ఫస్ట్ విశ్వాసం, ఆ తర్వాత నడిపింపు. అందుకని నీకు ఒక్క మాట చెప్పి ముగిస్తానండి. దేవుని సేవ చేయాలంటే పిలుపు ఉండాలండి. ఫస్ట్ పిలుపు ఉండాలి. పిలుపు ఉన్న తర్వాత సేవ చేయాలి. మీకు బైబిల్ నేను చెప్తున్నాను. మరి అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన దమస్కు మార్గంలో దేవుడు దర్శించినప్పుడు అననయ్య అనే ఒక భక్తుడు ఆయన ఒక ప్రార్థన చేయించుకున్న తర్వాత 22వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో ఆయన సిద్ధపాటు కలిగి, అంటే పిలుపు వచ్చింది, నువ్వు సిద్ధపడి యెరూషలేముకు వెళ్ళాలని. కాబట్టి సిద్ధపాటు మనకు అవసరం. చదువుకున్నంత మాత్రంలో వాక్యం చెప్పలేమండి, అది గుర్తుపెట్టుకోండి. సిద్ధపాటు అవసరం. అంటే ఫస్ట్ సిద్ధపాటు కావాలి, తర్వాత పిలుపు ఉండాలి. పిలుపు ఉంటే ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నా 3 స్టేట్లలో నేను వెళ్ళి వాక్యం చెప్పాను. 3 స్టేట్లు, 3 జిల్లాలు కాదు, 3 స్టేట్లలో వాక్యం చెప్పాను. నా వల్ల అయ్యేది నేను నిలబడితే దేవుడే మాట్లాడుతున్నాడు, నేను కాదు మాట్లాడాను. కాబట్టి మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు. అందుకు దేవుని పొందను. దేవుడి స్తోత్రం. అయ్యగారమ్మ గారికి ఆలోచన అయ్యగారమ్మ గారికి ఉన్నారు. నా గురించి నాకు మీకు తెలిసి ఉంటుంది. నా అసలు పేరు అప్పారావు. ఆపరేషన్ తీసిన తర్వాత సొంతంగా పేరు మార్చడం జరిగింది. మొన్న అవకాశం వచ్చింది కానీ స్టడీ చేయడానికి రబ్బాన కాలేజీలో స్టేట్గా అవ్వాలనుకున్నప్పటికీ కొన్ని ప్రాబ్లం వల్ల చేయలేకపోయాము. ఇప్పుడు దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చారు. మా క్లినిక్లో జాబ్ చేస్తుంటాను. ఎన్నోసార్లు నేను వాక్యానికి ప్రిపేర్ అవ్వాలనుకున్నవాడిని, కానీ ఎందుకో వెనకానికి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు అయ్యగారు చెప్పిన ఈ వంశం గురించి, ఈ 13 వంశాలు, అలాగే 5 పుస్తకాల గురించి చెప్పినప్పుడు అన్నీ ఇంకా సెలవు గురించి చెప్పారు. చిన్న గుంపుల గురించి చెప్పినప్పుడు ఇంకా చెప్తే బాగుంటుంది, వినాలి అని ఒక నాలో కలిగి ఉంటుంది. అది కృష్ణ సాధ్యం దేవుడు.
ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రవీణ్. నేను జాబ్ చేస్తాను. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. నా పేరు కిషోర్, అందరికీ తెలుసు. ఫిలిం సిటీలో జాబ్ చేస్తున్నాడు, అది అందరికీ తెలుసు. ఎగ్జామ్ అంటే భయం, రాయను, అది అందరికీ తెలుసు. అంతే. ప్రైజ్లా అందరికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. నా పేరు లీలావతి. నేను ఇంకా ఆయుష్ వైపును దేవునిలో ఇంకా లోతుగా తెలుసుకోవాలని ఆశ, విశ్వాసంలో ఎట్లా బలపడాలని బైబిల్ గ్రంథాన్ని నేర్చుకొని నా జీవితంలో అలవర్చుకోవాలని ఆశ కలిగి ఈ కోర్సు చేయడానికి ఇష్టపడుతున్నాను. నా కొరకు మీ అందరూ ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. సమయం ఇచ్చిన గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ రబ్బోని బైబిల్ కాలేజీ పోయిన సంవత్సరం నేను చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా దేవుళ్ళు ఇంకా ఎదగాలని ఆసక్తితో మళ్ళీ చేయాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి మొదటిగా వందనాలు. రబ్బోని బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి నా వందనాలు. దేవుని నామమున అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరియు పాస్టర్కి, రబ్బోని కాలేజ్ వారికి నా హృదయపూర్వక వందనాలు. నేను స్టడీ చేస్తున్న పొడిశ్రామ్లో తెలుగు యూనివర్సిటీలో బీ డిజైనింగ్లో ప్రోడక్ట్ డిజైనింగ్ చదువుతున్నాను. ఈ రబ్బోని బైబిల్ స్టడీ చేయడం వల్ల నేను దేవుళ్ళు ఇంకా ఎదుగుతాను, ఇంకా అనేక విషయాలు తెలుసుకుంటానని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అభిత. పాస్టర్ గారికి పాస్టర్ వందనాలు. సందర్శన బట్టి అందరికీ వందనాలు. నా పేరు కుమారి. నుంచి ఇట్లా జాబ్ చేస్తున్నాను. మరి నాకు దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. ఇందాక అందరూ చెప్పారు దేవుడిని పిలుపుంటే కానీ ఇక్కడ నిలబడరు అనేసి. మరి నాకు ఏ అర్హత లేదు కానీ దేవుడు నన్ను పిలుచుకున్నాడు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలియని విషయాలు నేర్చుకోవాలని ఆశ. మరి సాక్షి దేవుడు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు హన్న. నేను రామాదేవి పబ్లిక్ స్కూల్లో జాబ్ చేస్తున్నాను. మరి కోర్సు ద్వారా నేను ఆత్మీయంగా బలపడడానికి, ఇతరులకు సువార్త ప్రకటించాలని కోరుచున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రబ్బోని బైబిల్ కాలేజ్ వారికి, ముఖ్యంగా దేవాదేవునికి వందనాలు చూపిస్తున్నాను. నా పేరు జ్యోతి. నేను ఆస్వాని. రబ్బోని బైబిల్ కాలేజీ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. నా పేరు అఖిల. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ పాస్టర్ గారు, ఇంకా జ్యోతక్క మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు. ఈ బైబిల్ ట్రైనింగ్ ఎందుకు చేయాలనుకున్నా అంటే స్పిరిచువల్గా ఇంకా గ్రోత్ అవ్వాలని, ఇంకా దేవుని గురించి నేర్చుకోవాలని, దేవునిలో ఉండాలని. గ్లోరీ టు జీసస్. దేవుని నామానికి స్తోత్రం. నా పేరు లలిత. నేను రామ పబ్లిక్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ ఈ కోర్స్ చేశాను. అయినా కూడా నేను చాలా క్లాసులు మిస్ అవ్వడం వల్ల నేను ఇంటికి రావాలని ఆశపడుతున్నాను. అవకాశం ఇచ్చిన రబ్బోని కాలేజ్ వారికి వందనాలు. జాన్ పాషా గారికి నా హృదయపూర్వకం. దేవునికి మంచి సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. నా పేరు రేచల్ శృతి. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈ బైబిల్ ట్రైనింగ్ చేయడానికి కారణం ఏంటంటే దేవునిలో నేను ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను దీని ద్వారా నేర్చుకొని ఇంకా నా స్నేహితులకు కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా నేను వాళ్ళకి చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు మాకు ఈ ఏజ్లో ఇది ఇవ్వడం అంటే మేము చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం. దేవునికి అందరికీ ప్రైజ్లో. నా పేరు సాధన. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈ బైబిల్ ట్రైనింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే దేవుని గురించి ఇంకా తెలుసుకొని దేవునిలో లోతుగా బలపడాలని చేయాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి పాస్టర్ వందనాలు. నా పేరు బిఏ రాజ్ కుమార్. నేను బిఎస్సీ లైఫ్ సైన్స్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా.
నారాయణగూడ విఠలవాడిలో. నేను ఇది తెలుసుకోవడానికి ఎందుకు వచ్చినా అంటే ఇంతకుముందే నేను సర్టిఫికేట్ తీసుకున్నా మాకా ప్లేస్లో. అంటే నేను కొన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నా. చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వచ్చి అక్కడ చెప్పిన స్టోరీస్కి ఇంకా దీని గురించి ఇంకా తెలుసుకోవాలని బైబిల్ స్టడీ తెలుసుకోవాలని చిన్న ప్రాంతం దేవుని చేసిన. అందరికీ ప్రైజ్లో. నా పేరు బిందు, 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఈ బైబిల్ స్టడీ ఎందుకు చేయాలనుకుంటున్నానంటే మా క్లాస్లో చాలామంది ఉంటారు క్రిస్టియన్స్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. అయితే వాళ్ళ ముందు నేను కూడా జీసస్ గురించి చెప్పాలని బైబిల్ స్టడీ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు మమత, 10th క్లాస్ చదువుతున్నా. ఈ ఆపర్చునిటీ ఇచ్చాను. దేవుని అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన వెంకయ్య గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు ఎస్తర్. నేను కూడా రామోజీ యూనివర్సిటీలో డ్యూటీ చేస్తున్నాను. నేను కూడా ఈ కోర్సు మీ అందరితో కలిసి చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఇంకా తెలియని విషయాలు కొన్ని తెలుసుకోవాలని, ఇంకా నేను ఆత్మలో కొంచెం వెనుకబడి ఉన్నాను. ఆ విషయంలో కూడా దేవుని ఎదురడానికి కూడా నాకు ఈ కోర్సు సహాయపడుతుందని అనుకుంటున్నాను. నా కోసం కూడా మీరందరూ ప్రార్థించండి. హలో, నేను కోర్స్ చేయాలనుకుంటున్నాను. బైబిల్ చేయాలని నాకు ఇష్టం ఉంది. ఆ పేరు జ్యోతి. మా జగన్ గారు బైబిల్ స్టడీ చేయాలని చాలా ఇష్టపడుతున్నాను. అయ్యగారికి అమ్మగారికి ఉండాలంటూ దేవునికి స్తోత్రాలు. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి పాస్టర్ గారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. మరి మేము ఈ ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నాం. మరి నా పేరు రేణుక, మీ అందరికీ తెలుసు. మరి క్లాస్ చేయడానికి దేవుడు ఇంత దగ్గరలో మరి అవకాశం ఇచ్చే దేవుడికి వేలాది వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చే సాక్ష్యం దేవుడు తెలుసు. సంతోషం. మీరందరూ కూడా మీ పేరుతో పాటు మీకున్న డిజైర్స్, దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. మరి కోర్స్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ అనేటువంటిది ఇస్తారు. దాని తర్వాత అసలు ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే అది బీటీహెచ్ అన్నమాట. దాంట్లో డాక్టరీన్స్ వస్తాయి, తర్వాత సిస్టమాటిక్ థియాలజీ ఉంటుంది, ఇంకా రకరకాల సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనం చేయాలంటే ఈ సర్టిఫికెట్ ఎలిజిబిలిటీ అన్నమాట. దీని ప్రకారం మనం వెళ్తాం. దేవుడి చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి అది అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఇది కూడా మీరు కంప్లీట్ అయిన తర్వాత అంతకుముందు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు, ఈ సెకండ్ బ్యాచ్ వాళ్ళు అంతా కలిసి నెక్స్ట్ ఇయర్ మనం దాన్ని దేవుడి చిత్తం అయితే మన సంఘంలో జరిపించాలని ప్లాన్ చేస్తా ఉన్నాం. సరే, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ పరిచయ తరగతిని ముగించుకున్నాం. ఆ తర్వాత ఒక ఫోటో మనం తీసుకుంటాం. ఇది అటెండెన్స్ ఫోటో లాంటిది. తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పరిచయ తరగతిని మీరు చక్కగా జరిగించినందుకే మీకు స్తోత్రాలు. నేటి నుండి ప్రారంభించబడిన ఈ బైబిల్ తరగతులకు మీరే అల్ఫాగా ఒమేగాగా ఉండి మీ చిత్తానుసారంగా జరిగించి మీరే మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు ఈ కోర్సు అందించినటువంటి వారికి, ఇంకా ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అవ్వబోతున్నారో వారందరికీ కూడా తోడై ఉండి కాపాడను. ఆమేన్.